ఇక్కడ అశోక్ సార్ ఇంటి ముందు అయితే బీసీ సంక్షేమ అధ్యక్షులు కూడా కొంతమంది అయితే వచ్చేసారు. అసలు వారితో మాట్లాడదాం, అసలు లోపల సిచ్యువేషన్ ఏంటి అన్న. లోపలికి అయితే మీరు వెళ్ళారా లేదా అన్న? లోపలికి మరి పోలీసుల యొక్క వాళ్ళ యొక్క నిబంధనలతోని మమ్మల్ని పోనీయకుండా అడ్డుకోవడం జరిగింది. అరే అక్కడ ఒక దీక్ష నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని చెప్పి అశోక్ కుమార్ గారు తన ప్రాణ త్యాగం చేసి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. 3 రోజుల నుంచి నీరు దాకా అన్నం తినక మరి ఓన్లీ శ్వాసతోని ఒక గాలితోనే మరి తన జీవితాన్ని ఇలా 3 రోజులుగా నిరుద్యోగుల పక్షపాతిగా దీక్ష చేపడుతుంటే అక్కడికి పోనీయకుండా మరి పోలీసుల యొక్క అడ్డుకొని ఇవాళ మమ్మల్ని ఇక్కడ గేట్ దగ్గరనే ఆపడం జరిగింది. ఇవాళ మన అశోక్ కుమార్ గారికి ఏదైనా జరిగితే కనుక దాని ప్రతిఫలం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుందనేది చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ బీసీ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, అదేవిధంగా అన్ఎంప్లాయ్స్ మొత్తం కూడా మరి ఇవాళ అశోక్ కుమార్ గారికి మద్దతు తెలపడానికి రావడం జరిగింది. ఇవాళ ఇదే కాదు, ఇవాళ ఒక్క అశోక్ కుమార్ని అడ్డుకోవచ్చు, 25 లక్షల మంది నిరుద్యోగులను ఏ ఒక్కరు కూడా అడ్డుకోలేరని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తున్నాం. మేము ఏమి అడుగుతున్నాం? గొంతమ్మల కోరికలు అడుగుతలేం, మేము ఆస్తులు అడుగుతలేం, మేము ఉద్యోగాలు అడుగుతలేం. మా ఉద్యోగాలు మాకు ఏమని అడుగుతున్నాం? మేము రాసి మెరిట్లో కష్టపడి కొట్లాడినటువంటి ఉద్యోగాలు ఇలా మెరిట్లో ఉన్న మా ఉద్యోగాలు మాకు ఇవ్వమని అడుగుతున్నాం. కానీ ఎగ్జామ్ రాయకుండా మాకు ఉద్యోగాలు ఇవ్వమని మేము అడగడం లేదు. ఎందుకంటే ఇవాళ ఒక డిఎల్ అదేవిధంగా హెచ్జిటి, పీజీటీ, అదేవిధంగా ఎండి, అదేవిధంగా పీఈటీ ఈ విధమైనటువంటి పై స్థాయి నుంచి కింది వరకు ఫిలప్ చేయడం వల్ల ఒక్కటి కూడా బ్యాక్లాగ్ లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే నోటిఫికేషన్ వేసింది 9210. మరి ఆ 9210 వేసిన నోటిఫికేషన్ కూడా సరిగ్గా ఫిలప్ చేయకపోతే అన్ని బ్యాక్లాగ్ పోతాయి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేపడుతుందని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నా. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వచ్చిన నోటిఫికేషన్లో భర్తీ చేయలేకపోతే బ్యాక్లాగ్ వేస్తే ఇక 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేస్తారని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నా. ఇలా 35,000 ఉద్యోగాలు ఇచ్చామని అంటున్నారు. 35,000 ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో ఒక్కసారి చూపండి. గత ప్రభుత్వంలో వేసినటువంటి నోటిఫికేషన్లకు ఇవాళ మీరు రిజల్ట్ ఇచ్చి ఇవాళ వారికి సర్టిఫికెట్లు ఇచ్చి మేము వేసామని సంకల్పం గుర్తుకుంటున్నారు. సంతోషం చేయండి, కానీ నోటిఫికేషన్లో బ్యాక్లాగ్ కూడా బ్యాక్లాగ్ పోతే నిరుద్యోగులు ఎవరు కూడా సహించారని చెప్పి నేను ఈ సభా వేదిక నుంచి నేను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పీఈటీ ఇవాళ ఒక్కొక్క స్కూల్లో పోతే పీఈటీలు లేరు, అదేవిధంగా ఒక డ్రాయింగ్ క్రాఫ్ట్ టీచర్లు లేరు, ఒక టైపిస్టులు లేరు, ఒక అటెండర్ లేడు, ఆఖరికి స్కాలెంజర్ బాత్రూమ్లు కడగడానికి స్కాలెంజర్ లేనటువంటి దుస్థితి ఇలా బీసీఎస్ ఎస్టీ మైనార్టీ గురుకులాలు ఉన్నాయంటే దానికి కారణం ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి. గంపు వాసనతోని ఒక గొర్రెలు, బర్రెలు, పందులు పొరలాడే విధంగా హాస్టళ్లు తయారైనాయి. ఇలా సొంత భవనాలు లేవు, అద్దె కొంపలతోని ఇలా ఒక్కొక్క రూమ్లలో 10 మంది ఉండాల్సిన దగ్గర 25-30 మందిని దాంట్లో ఇరికిచ్చి పెడుతున్నారు. ఒకరి మీద అంచెలుగా ఒక్కొక్క దాంట్లో 40-50 మందిని పెట్టడం వల్ల పిల్లలకు శ్వాస ఆడక రోగాల పాలయ్యి ఇలా నాకొద్దు ఈ బీసీఎస్ ఎస్టీ గురుకులాలని చెప్పి పారిపోయే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే అన్ని గురుకులాలు సమీక్షించి అక్కడ ఉన్నటువంటి లోపాలన్నీ కూడా బయటకు తీసి కావాల్సినటువంటి నోటిఫికేషన్లు మీ 2 లక్షలు వేస్తా అన్నారు కదా, వేయండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్లో మా వాళ్ళు ఇలా ఉత్తీర్ణులై కడుపు నిండా తిండి తింటే నిద్ర వస్తుందని చెప్పి పుస్తకాల్లో పురుగులాగా చదువుకుంటూ ఇలా సిద్ధమైనరు. ఇలా డిఈడి బీఈడి చేసినటువంటి 7 లక్షల మంది ఇలా టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. టెట్ గత ప్రభుత్వంలో వేస్తే 10% కూడా పాస్ కాలేదు. అంటే ఎంత హార్డ్ వచ్చిందో ఆ పేపర్ ఆలోచన చేయండి. మరి ఇవాళ మీరు అంటున్నారు టెట్టేసి డిఎస్సి వేయండి అంటే లేదు, జూన్లోనే మేము ఎడ్యుకేషన్ టైంలోనే మేము టీచర్లను ఇవ్వాలి అని అంటున్నారు. మీకు ఇవాళ వచ్చినటువంటి ఈ తెలివి మరి గత 9-10 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు ప్రభుత్వ పాఠశాలలు ఎట్లా నిర్వీర్యమైన మీరు చూడలేదు లేదా? 2 నెలల కోసం ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్లు ఏం కావడం లేదు. కాబట్టి టెట్ వేసిన తర్వాత డిఎస్సి ప్రకటించండి. 11,000 మీరు ఫిలప్ చేసినా కానీ మిగతా వాళ్ళు ఉద్యోగాలు రాని వాళ్ళు ప్రైవేట్ కాలేజీలలో స్కూళ్ళలోనైనా చెప్పుకోవడానికి టెట్ క్వాలిఫికేషన్ అనేది చాలా కంపల్సరీ. అదేవిధంగా ఇలా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేవు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అంటే చాలా ఒక మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎవరు చెప్తారు? ఒక్క టీచర్ లేకపోతే ప్రభుత్వ పాఠశాలలు మొత్తం ప్రైవేటుకు కార్పొరేట్ తొత్తుగా మారుతున్నటువంటి గత ప్రభుత్వం అని మేము కొట్లాడితే ఇవాళ మీ ప్రభుత్వం కూడా కార్పొరేట్కు తొత్తుగా వ్యవహరిస్తే మేము నిరుద్యోగులు సాధించేది లేదు. విద్యా ప్రమాణాలు దెబ్బతినకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక డాక్టర్, ఒక
కలెక్టర్ కావాల్సినటువంటి విద్యార్థులు ఇవాళ రౌడీలుగా గుండాలుగా నక్సలైట్లుగా తీర్చిదిద్దే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద మరి ఆలోచన చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఉద్యోగాల కోణంలో చూడకుండా మరి భవిష్యత్తు కార్యాచరణ పిల్లల ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేసే విధంగా మీరు తీర్చిదిద్దాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నా. లేకపోతే లేని పక్షంలో ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది కాదు 25 లక్షల మంది నిరుద్యోగులు మొత్తం చలో సెక్రటరేటా లేకపోతే చలో మరి మన సీఎం హౌస్ ఇంటికా మరి పెద్ద ఎత్తున మరి అది నిరుద్యోగులు కన్నెర చేస్తే గత ప్రభుత్వం పరిస్థితి ఏమైందో మరి ఈ ప్రభుత్వ పరిస్థితి ఇప్పుడే లేచి కాలనడకన నడుస్తుందని అంటున్నారు. కాబట్టి కాలనడకన కాదు పరిగెత్తే విధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గుర్తు చేస్తున్నాం. అంటే అన్న ఇప్పుడు మనం చూసుకున్నా కూడా గతం నుంచి జివో 46 నుంచి కానివ్వండి గురుకులం ఏదైతే ఉందో అది డిఎల్ కానివ్వండి జేఎల్ కానివ్వండి ప్రతి ఒక్కటి మనం చూస్తూనే ఉన్నాం కదా నిరుద్యోగుల సమస్యలు. వీళ్ళైతే తరచూ ఎలా అని అంటే సెక్రటేరియట్కి వెళ్ళడం జరిగింది, ప్రజా దర్బార్కి వెళ్ళారు, లేదు అని అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేకపోతే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీస్లో ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళు కలిసినా కూడా స్టిల్ ఇప్పటికీ న్యాయం జరగట్లేదు. ఈ ఎవరైతే నిరుద్యోగులు ఇన్ కేసు అపాయింట్మెంట్లు వచ్చినా కూడా కొంతమంది ఉన్నారని చెప్పి కూడా ఇప్పుడు మనము ఎలా అని అంటే ఇప్పుడు కానిస్టేబుల్ ఉంది, కానిస్టేబుల్లో కూడా మళ్ళీ ఫైర్ ఆపరేటర్స్ కానీ వాళ్ళని కూడా హోల్డ్ చేశారు. ఇవన్నీ కూడా నిరుద్యోగ సమస్యల కిందకే వస్తున్నాయి. అసలు ఎలా ఉంది అని మీరు అనుకుంటున్నారు అన్న సిచ్యువేషన్ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనుకుంటున్నారు? ఈ గవర్నమెంట్ ఏమన్నదంటే వచ్చి మీ 3 నెలలు అయింది ఇంకా మాకేం అవగాహన లేదు అని అన్నారు. అందుకనే మా నిరుద్యోగులంతా ప్రతి నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇచ్చి మంత్రులకు వినతి పత్రం ఇచ్చి సమస్యలను వాళ్ళకు గుర్తు చేశాం. అయ్యా ఇగో ఈ సమస్య ఈ నిరుద్యోగులు ఇప్పుడు బీఈడి డిఈడి విద్యార్థులు టెట్టు లేకుండా ఎగ్జామ్ డిఎస్సి పెట్టొద్దు అనేది ఒక భాగం. రెండోది ఇప్పుడు డిఎల్ జేఎల్ అది ఉంది, గురుకుల విద్యార్థులది ఉంది. గురుకుల టీచర్లను కూడా నీతి నిజాయితీగా మీరు వేసినటువంటి నోటిఫికేషన్లు బ్యాక్లాగ్ పోకుండా మీరు ఈ విధంగా చెయ్యండి, మీరు ఒక మెరిట్ ప్రకారంగా రిజల్ట్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అని చెప్పి సూచనలు మేము ప్రతిదీ కూడా ఇస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్నారు, కానిస్టేబుల్లో కూడా బోనఫైడ్ల మీద చిన్న మిస్టేక్స్ అంటే ఏ బదులు బి పడడం బి బదులు సి పడడం అవి కూడా పెద్ద మిస్టేక్ గా కోణంలో చూస్తున్నారు. అదేవిధంగా కంటి పరీక్షలు ఇవాళ చూస్తే హాస్పిటళ్లలో ఆ భూతద్దాలు లెక్క అవే సరిగా మిషన్లే సరిగా పనిచేస్తలేవు. నిరుద్యోగులు నిక్కాసంగా ఉన్నటువంటి యువకులు వాళ్ళకు కళ్ళు బాగలేవు అని చెప్పి మస్క వస్తుందని చెప్పి వాళ్ళని పక్కకు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ దీని మీద సరైనటువంటి చర్య తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రక్షాళన చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందుకనే దానికోసం మీరు ఏ విధంగా చేస్తే న్యాయం జరుగుతుందో నిరుద్యోగులు పొట్ట కొట్టకుండా గవర్నమెంట్ మీద బురద జల్లని ప్రయత్నం కాకుండా మీ కార్యాచరణ మీరు చేపట్టాలి తప్ప మీరు నిరుద్యోగులను పొట్టగొట్టే విధంగా వీళ్ళెంత నిరక్షరాశ మళ్ళీ తర్వాత ఈ నోటిఫికేషన్ బ్యాక్లాగ్ అయితే మళ్ళీ వేస్తాపో అంటే మళ్ళీ వేయడానికి నీ జాగిరా నీ తాత జాగిరా. నిరుద్యోగులు కొట్లాడి తెచ్చుకున్న నోటిఫికేషన్లను కూడా మీరు సరిగా ఫిల్అప్ చేయకపోతే మీ ప్రభుత్వం ఎందుకు అని చెప్పి మీరు ఇదే చేత కాకపోతే మీరు ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా పాలిస్తారు అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. అదే విధంగా మనం చూసుకున్నా కూడా మొన్న టెట్ ఎవరైతే బిఎడ్స్ లాస్ట్ ఇయర్ అయితే ఇప్పుడు సెకండ్ ఇయర్ అయితే ఉన్నారో వాళ్ళు కూడా విద్యార్థులు అయితే వెళ్ళి కలవడం జరిగింది. అయితే వాళ్ళ ఒకటే మాట అన్నారంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏంటిది ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ రాసుకోండి మీకు ఏమైనా ఏజ్ అయిపోయిందా అని అంటున్నారంటే అది ఎంతవరకు కరెక్ట్ అన్నా? టెట్ వేయాలి డిఎస్సి కంటే ముందు టెట్ వేయాలంటే అవును నెక్స్ట్ ఇంకో 2 నెలల తర్వాత డిఎస్సి తర్వాత టెట్ వేస్తాము అని అన్నారు. ఏ సిగ్గుమాలిన ప్రభుత్వం కూడా టెట్ వేయకుండా డిఎస్సి వేసిన రాష్ట్ర ప్రభుత్వం లేదు. నేను విద్యాశాఖ కూడా ఒకటే హెచ్చరిస్తున్నా, మీరు ఐఏఎస్లు చదివి ఒక హోదాలో ఉన్నారు కాబట్టి టెట్టు లేకుండా డిఎస్సి నిర్వహించడం వల్ల నిరుద్యోగులు ఆగ్రహానికి గురవుతారు. ఎందుకు ఆగ్రహానికి గురవుతారంటే ఇప్పుడు టెట్టు క్వాలిఫై అయితేనే నీ గవర్నమెంట్ జాబ్కు ఎలిజిబుల్, టెట్టు క్వాలిఫై అయితేనే ప్రైవేటు కాలేజీలలో స్కూళ్ళల్లో చెప్పుకోవడానికి ఒక టీచర్గా ఒక ఎలిజిబుల్ టెస్ట్ పెట్టడానికి కూడా మీకు చేత కాదు. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ పోవాలంటే ఏంది ఎంసెట్ కోచింగ్ ఎంసెట్ ఎగ్జామ్ పెట్టాలి, ఎంసెట్ ఎగ్జామ్ తర్వాత పెడతా మీరు ఇంజనీరింగ్ కాలేజీలలో జాయిన్ కాండి అని అంటారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం, ఇదెక్కడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? ఎవరు తీసిండ్రు ఈ జీవోని? అందుకని టెట్టు లేకుండా డిఎస్సి వేస్తే బిడ్డ ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇవాళ ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం.
టెట్టు లేని డిఎస్సి ఎవరైనా పెడితే ఆ జీవో తీసుకురండి. అప్పుడు మేము మా ప్రజలు మా నిరుద్యోగులు కూడా ఇవాళ డిఈడి కాలేజీలు ఎందుకు పెట్టిండ్రు? మరి ఇవాళ జూన్ జూలైలో పెట్టాలంటే డిఎస్సి అయిపోయిన తర్వాత నువ్వు టెట్టు పెడితే ఎంత పెట్టకపోతే ఎంత అంటే కడుపు నిండకుండా కడుపు నిండా నీళ్లు తాగిన తర్వాత నీకు అన్నం పెడతాం పంచపక్ష పరమాన్నం పెడతా అన్నట్టుంది. అంటే వాడు అన్నం తినకపోవడం, వాడు అజీర్ణ కాకపోవడం, నీటి ఉద్యోగం రాకపోవడం, అంటే ఆ విధమైనటువంటి కోణంలో చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అధికారులు అంటే ఇది నేను ముఖ్యమంత్రి గారికి తెలుసు అని అంటలేను, కానీ అధికారుల నిర్లక్ష్యం, అధికారులను కూడా ఈయన ప్రాక్షణలు చేయకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. మరి ముఖ్యమంత్రి గారు దీని విషయంలో సీరియస్ గా తీసుకోకుండా అధికారుల మీద పెట్టి వాళ్ళు చూసుకుంటారు కదా అని అంటే గత ప్రభుత్వానికి పట్టే పరిస్థితి ఈ గవర్నమెంట్ పట్టే ప్రమాదం ఉందని చెప్పి నేను గుర్తు చేస్తున్నా.